సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే టోల్ గేట్ వదిలేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. గత సంవత్సరం 9 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయని, ఈసారి 12 లక్షల వాహనాలు వెళ్లి వస్తాయని అంచనా వేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మినిమం 12 లక్షల వెహికల్స్ పోతాయని ఈసారి అంచనా. లాస్ట్ టైం 9,97,000 వెహికల్స్ అప్ అండ్ డౌన్ పోయించినాయి, మన లోకల్ వెహికల్స్ కాక. సో దాని మీద మీకు తెలుసు 30వ తారీఖు సెక్రటరియట్లో దాదాపు 6-7 గంటలు రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మళ్ళా 2 డేస్ బ్యాక్ మొన్న నేను కలెక్టర్ ఎస్పీ మిషనరీ తీసుకొచ్చి దగ్గర ఉండి పనులన్నీ ప్రారంభించి ఇప్పుడు కొంచెం స్లోగా మూవ్మెంట్ అవుతున్నా. రాత్రికి వెళ్ళి పెరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే, సండే, ఈరోజు రేపు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అప్ టు 13th మార్నింగ్ వరకు పోతూనే ఉంటాయి. మళ్ళీ 13th మధ్యాహ్నంకి వెళ్ళి 14th, 15th, 16th, 17th వరకు రారు. మళ్ళీ 18th బయలుదేరి మళ్ళీ 20వ తారీఖు వస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఆల్టర్నేట్ రోడ్లు కూడా హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు లోకల్ మా నేషనల్ హైవే అధికారులతో నుండి ఎక్కువ లైన్ ఉంటే మీరు కోఆర్డినేట్ చేసి ఓపెన్ చేసుకోండి. అఫీషియల్గా మేము టోల్ గేట్లు తీసేస్తున్నట్టు ఎక్కడ ఇవ్వలేదు జియో అని చెప్పి వాళ్ళు నేషనల్ హైవేకి వెళ్ళి కూడా నాకు ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాము. ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్లు కానీ, అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్కు, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 లేన్ వదిలిపెట్టాం.